నేను మీ అవేకన్ విత్ శరత్. ఒక విచిత్రం వీడియోలోనికి వెళ్తే, మిత్రులారా, ఒక్క తల్లికి పుట్టిన పిల్లలే ఒక్క తల్లికి పుట్టిన పిల్లలే ఒకడేమో ఘనంగా బతుకుతాడు, ఒకడేమో కొద్దిగా గరీబ్గా బతుకుతాడు. మరి ఇద్దరు ఒక్క తల్లికి పుట్టిన పిల్లలేనా? వాడేమో అట్లయింది, వీడేమో ఇట్లయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మ భగవంతుడు ఆల్రెడీ రాసి పెడతారు మనకు. ఎవ్వనికి ఏమి రాసి పెట్టుంటే గదే జరుగుతుంది. తోటోను చూసి తొడగోసుకుంటా అంటే, నేను మెడగసుకుంటా అంటే కాదు. నీ కర్మలు ఏముంటే గదే అవుతుంది. ఇంకా ఏదో కావాలని, ఏదో అవుతామని, ఏదో చేస్తామని వాని ముంచి వీని ముంచి అది చేసి ఇది చేస్తే ఏం కాదు, ఇంకా నష్టమే. ఇంకా పాపం లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు అవుతుంది. కనుక భగవంతుడు మనకిచ్చిన దాంట్లోనే సంతృప్తి పడి సంతోషంగా జీవించాలి. నీకు మంచిది, దేవుడు కూడా నచ్చుతాడు. మనం చేసే పని లోపల ఇంకా మనకు ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఒకవేళ ఇది కరెక్టే అని కనిపిస్తే కరెక్టే అని చెప్పు, ఒకవేళ కరెక్ట్ కాదు అనిపించినా కాదు అని చెప్పు. ఏదైనా నేను స్వీకరించేందుకు రెడీగా ఉన్నా. ఓకేనా? మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అవేకన్ విత్ శరత్. బాయ్. థ్యాంక్ యూ.